నేషనల్ అవార్డు వచ్చింది టైక్వాండోలో. అండ్ మీ పాప యోగా కూడా వచ్చు అని విన్నాము. అవునండి. మాకు ఆసనాలు చేసి చూపిస్తావా? వెరీ గుడ్. అంటే అందులో ఎందులోనూ లేదు అనేది ఏం లేదు, అన్నిట్లో ఫుల్ ఆఫ్ ఉంది. సో ఇంకా ఏం చేయాలనుకుంటున్నా, అసలు ఈ గోల్ ఏంటి? ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నావా? ఎవరి కోరిక? అంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్ లేదా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. నేను ఇండియన్ ఫారెన్ సర్వీస్ అవుతాం అనుకున్నాను. అవి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇండియాకి అక్కడి నుంచి సర్వీసెస్ చేయడం. ఇండియాకి సర్వీస్ చేయడం అనుకున్నా. అంటే ఈ ఆలోచన రావడానికి కారణం? ఫస్ట్ తనే మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదంతా. నీకు ఎలా తెలిసింది? మా స్కూల్లో అంటే ఎవరు చెప్పారు ఇలా అవ్వాలి, ఇలా అయితే సర్వీస్ చేయొచ్చు? టీచర్స్ మోటివేట్ చేశారు. ఓకే, సో దట్ నువ్వు ఇది అవ్వాలి అని అనుకుంటున్నావు. మీకేమైనా పర్సనల్ గా ఉన్నాయా, తను ఇలా అయితే ఇలా సెటిల్ అవుతే బాగుంటుంది అనేది? అంటే తను అనుకుంటుంది, తను రీచ్ అయినా అవ్వకపోయినా అంత తగ్గ హార్డ్ వర్క్ చేస్తే చాలు అనుకుంటా నేను. సో ఇంత చిన్న పిల్ల రేడియో జాకీలో కూడా చేస్తుందండి. ఎలా? చాలా బాగా మాట్లాడగలదు, కంటిన్యూగా మాట్లాడగలదు, స్పాంటేనియస్ గా మాట్లాడగలదు. అందుకని మేము తనని ఎప్పుడు చేసింది? ఎల్కేజీ యూకేజీ అప్పుడు. ఆ టర్మ్ లోనే రేడియో జాకీలో షోస్ కూడా స్టార్ట్ చేసేసింది పాప. ఇంకా పెద్దగా అయితే ఇంకెన్ని సాధిస్తుందో వెయిటింగ్ ఫర్ ఇట్. యాక్చువల్లీ వింటానికి కూడా చాలా చాలా బాగుంది. అండ్ స్టడీస్ లో ఎలా వస్తాయి నీకు? మార్క్స్ ఎలా వస్తాయి? బాగానే వస్తాయి. ఫస్ట్ ర్యాంకేనా? డైరెక్ట్ ఫస్టే? బాగా చదువుతావు? ఎన్ని అవర్స్ చదువుతావు? 8 hours. డౌట్స్ వస్తే ఎవరిని అడుగుతావు? మమ్మీ అడుగుతావు. 8 hours అంటే యూజువల్లీ తను స్కూల్కి వెళ్తారు కదా, టైం చెప్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకుంటావు? అసలు ఆడుకోవా? చూడండి, పిల్లలు ఆడుకోవట్లేదంట. అంటే తను ఫస్ట్ వర్క్ ఏది ఉన్నా అది ఫోకస్ చేసి ఆ తర్వాతే ఇంకా వేరేది ఆలోచిస్తుంది. అండ్ నేను ఎప్పుడు ఫోర్స్ చేయను, ఇది చెయ్యి అని. అంత అన్ని కరెక్ట్ చేసుకుంటే పిల్లలకి మరి ఏం చెప్తావు, ఏం చెప్పలేము. ఓకే, ఇంకా నీకు ఇంకా దేని మీద ఇంట్రెస్ట్? ఇంకా ఇది కూడా నేను చెయ్యాలి అని అనుకుంటున్నాయి ఏమైనా ఉన్నాయా? డాన్సర్ అన్నో, స్పోర్ట్స్ అన్నో, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసావు, ఇంకా అవేం లేవు. సింగర్ ఏమైనా అవుదాం అనుకుంటున్నావా? అందులో కూడా ఏమన్నా ప్రవేశం చేద్దాం అనుకుంటున్నావా? మ్యూజిక్ లో బేసిక్స్ కంప్లీట్ చేసింది. స్టార్ట్ చేశారు. ఓకే, ఇంకా ఏం పాట నేర్చుకోలే. కంప్లీట్ గా నేర్చుకున్న తర్వాత పాడు. హనుమాన్ చాలీసా పాడతాడు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతిహులోక ఉజాగర్ రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుత రామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కాంచన వరణ విరాజ సువేశ కానన కుండిత కుంచిత కేశ. హాఫ్ నేర్చుకున్నా. దట్స్ ఓకే. ఆ పిల్లలు ఆ మాత్రం నేర్చుకోవడం కూడా చాలా గగనం. ఇప్పటి వరకు 10th ఇంటర్ దాటిన వాళ్ళకి కూడా చాలా మందికి రాదు. బట్ వండర్ఫుల్, గ్రేట్. బట్ ఆల్ ది బెస్ట్. చాలా చాలా అంటే ఈ ఏజ్లో ఉన్న పిల్లలు గ్రాస్పింగ్ పవర్ చాలా తక్కువ. అండ్ నేర్పించే వాళ్ళు కూడా ఉండాలి. బట్ అలాంటి వాళ్ళల్లో కొంతమంది పేరెంట్స్ జాబ్స్లో వాళ్ళలో బిజీగా ఉంటున్నారు. బట్ ఏం లేకపోయినా మీ సపోర్ట్ ఉంది. బట్ తన గ్రాస్పింగ్ పవర్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? తను ఇంకా ముందుకి అంటే ఎలా ఎంకరేజ్ చేయాలి అని అనుకుంటున్నాను? నేను తనని ముందుకు తీసుకెళ్తాం అనగానే నన్ను ఇంకా అప్గ్రేడ్ చేస్తుంది, నన్ను ముందుకు తీసుకెళ్తుంది. వాళ్ళ స్కూల్లో IITM చెన్నైలో రీసెర్చ్ కి తీసుకెళ్లారు. ఓకే, సో తను అప్పుడే 3rd grade కంప్లీట్ చేసింది. ఒక 5 or 6 days వితౌట్ మేము లేకుండా స్కూల్లో మ్యామ్స్ తీసుకెళ్ళాలి. సో మేమైతే ఫస్ట్ చాలా నర్వస్ గా ఫీల్ అయ్యాం. అమ్మో ఎప్పుడూ లేదు, ఎలా పంపించాలి అని చాలా థాట్స్ వచ్చాయి. బట్ బోల్డ్ గా తనే నేను వెళ్తాను ఉంటాను అని వెళ్ళి ఉండి తనే ఓన్గా ఇండిపెండెంట్గా ఉండి మేనేజ్ చేసుకుంది. సో తనే మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందా అనిపిస్తుంది మాకు. 3rd grade కంప్లీట్ అయ్యి తనే వెళ్ళి ఉంది అన్నప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. అండ్ అలాంటి ఆపర్చునిటీ వాళ్ళు ఇవ్వడం, తను యూటిలైజ్ చేసుకోవడం, మ్యూచువల్గా స్కూల్ మేము తను కష్టపడటం వల్ల అన్నిట్లో ముందుకెళ్దాం. నేను ఒక్కదాన్ని అంటే ఒక్క ఫీల్డ్లోనే చూపించగలను. బట్ మ్యూచువల్ గా కాబట్టి అన్ని ఏరియాస్ ని కవర్ అన్ని తనకి ప్లస్ అవుతూ వచ్చాయి. అవును, స్టడీస్ లో ఫస్ట్, స్పోర్ట్స్ లో రాణిస్తుంది, అవార్డ్స్ మీద అవార్డ్స్ సొంతం చేసుకుంది, ఫ్యాషన్ ఐకాన్ అవార్డ్స్ కూడా సొంతం చేసేసుకుంది. ఎలా ఈ ఫీల్డ్కి ఎలా వచ్చింది? స్టడీస్ వేరు, ఫ్యాషన్ ఫీల్డ్ వేరు. దీంట్లోకి ఎలా వచ్చావు?
ఆ థాట్ ఎలా వచ్చింది, అసలు ఎలా విన్ అయ్యావు? అంటే నేను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను మిస్సెస్ షోస్ కి, Okay. ఫ్యాషన్ షోస్ కి. Okay, సో okay, fine. తను ఎర్లీ ఏజెస్ నుంచి అలా చూడటం, ఇమిటేట్ చేయడం, Oh. అలా స్టేజ్ మీద వాక్ చేయడం, అలా తనకి ఇంట్రెస్ట్ వచ్చింది. లైక్ ఎప్పుడు మమ్మీయే కాదు నేను కూడా వెళ్ళాలి చెయ్యాలి అని చెప్పి ఫస్ట్ లో కొంచెం నర్వస్ గా ఫీల్ అయ్యేది. బట్ ఆఫ్టర్ దట్ నేను కూడా గెలుచుకోవాలి అని నన్ను కొంచెం చూసి జెలస్ ఫీల్ అయ్యి ఇది మాత్రం చేసింది. అవునా? ఫీల్ అయ్యావు జెలస్ గా? ఎందుకలా? అమ్మ అందంగా ఉంది కదా. విన్ అయినప్పుడు నీ ఫీల్ ఏంటి? నేను చాలా హ్యాపీగా ఉన్నాను, లైక్ నేను విన్ అయ్యానని. కానీ అస్సలు ప్రౌడ్గా ఫీల్ అవ్వలేదు. వై? ఎందుకంటే నెక్స్ట్ ఈ హ్యాపీనెస్తోనే నెక్స్ట్ షోకి కూడా అంత గ్రేట్నెస్తో ఇంకా హ్యాపీనెస్తో వెళ్ళాలని. ఓ లేదు, ఎప్పుడప్పుడు ఫీల్ అయిపోవాలి, మళ్ళీ షోస్ వెనక్కి రావు. బట్ దట్స్ అ గ్రేట్ స్పిరిట్ యాక్చువల్లీ. అండ్ హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంత చిన్న పాప అంత అచీవ్మెంట్ సాధించిందనంటే చిన్న మాట కాదు. ఎందుకంటే ఒక చిన్న అవార్డు, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వస్తేనే పేరెంట్స్ చాలా గొప్పగా చెప్పేసుకుంటారు. మీరు ఇంకా డబ్బు కొట్టి చెప్పుకోలేమో మా పిల్లలు ఇలా ఉన్నారు అని చెప్పేసి. వెరీ గ్రేట్ టు హ్యావ్ యూ హియర్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇంకా ఇలానే ఇంకా పై స్టేజెస్కి మీరు వెళ్ళాలని నిజంగా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం సిగ్నేచర్ స్టూడియోస్ తరఫున. సో చూసారు కదండి, కేవలం 4th క్లాసే ఆ పాప భగవద్గీత శ్లోకస్ అనర్గళంగా చెప్తుంది, స్పోర్ట్స్ లో రాణిస్తుంది, డాన్స్ అంట, ఫ్యాషన్ షోస్ అంట, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరు నమోదు చేసుకుంది ఇంత చిన్న ఏజ్ లో. ఇట్స్ అ గ్రేట్ థింగ్. అసలు ఏ పేరెంట్స్ కి ఉండదు ఇంత అదృష్టం, మేబీ మీకు దక్కింది. అండ్ ఇన్ని స్కిల్స్ అంటే పేరెంట్స్ ఎంత నేర్పించినప్పటికీ కూడా స్కూల్లో టైం వేస్ట్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ అంత లెవెల్కి మనం తీసుకెళ్ళలేము. సో ఇన్ని వెరైటీస్ ఆఫ్ అన్ని నేర్పించినందుకు కూడా స్కూల్కి కూడా హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్క దాంట్లో కరెక్ట్గా ఉండాలి. మన సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, స్టడీస్ పరంగా, స్పోర్ట్స్ పరంగా కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు ఆ స్కూల్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాళ్ళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ సిగ్నేచర్ స్టూడియోస్.